హ్యాపీగా ఉందండి. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఈ మూవీ చేస్తున్నాను. అండ్ మైత్రి బ్యానర్లో నవీన్ గారు, రవి గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇంతవరకు నేను వర్క్ చేసిన దాంట్లో. ఎందుకంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మాకు ఉన్న 50 డేస్, అంటే కళ్యాణ్ గారు ఇచ్చిన 50 డేస్లో ఇంత క్వాలిటీ ఆఫ్ ద మూవీ అనేది చాలా డిఫికల్ట్ అండి. అంటే ఇంత నాకు తెలిసి 24/7 మేము వర్క్ చేస్తున్నాం అండి. అంటే ఒక్కరోజు కూడా మాకు క్యాన్సిలేషన్ లేకుండా, బ్రేక్ లేకుండా కళ్యాణ్ గారికి ఆయనకి కంఫర్టబుల్గా, కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ షూట్ చేసేటట్టు 2-3 లొకేషన్స్లో మధ్యలో రెయిన్ వస్తే దానికి స్టాండ్ బైగా ఇంకొక 2-3 సెట్స్ మేము ప్రిపేర్ చేసుకుంటూ మీరు చూడొచ్చు. ఇనిషియల్గా మనకి ఎలక్షన్ ముందు ఒక స్ట్రీట్ సెట్ వేసాం, చాలా యూత్ సెట్ వేసాం, అక్కడ ఒక సాంగ్ యాక్షన్ పార్ట్ అనుకున్నాం. బట్ ఒకే ఒక ఎపిసోడ్ చేసాం, ఫైట్ ఎపిసోడ్. దాని తర్వాత మేము గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చింది. బట్ ప్రొడ్యూసర్స్ అన్నారు మళ్ళీ ఇంకొకటి చేద్దాము, ఆ సెట్ వదిలేసేయండి, మనం మళ్ళీ ఇంకా వర్క్ చేద్దాం అనేది. సో ఇక్కడ కెమెరామెన్ బోస్ గారు కంప్లీట్గా డెడికేటెడ్. ఆయనకి ఎన్నో షూటింగ్స్ ఉన్నా కూడా ఆయన కంప్లీట్గా ప్రాజెక్ట్లో వచ్చి ఆయన చేయడము. ప్లస్ రవివర్మన్ గారు పర్టికులర్ సాంగ్స్ అనుకుంటే మీకు ఒక్కొక్క సాంగ్ అంటే డేక్లెంగే సాంగ్ అనేది డైరెక్టర్ గారు సాంగ్ చెప్పిన వెంటనే ఒక పోలీస్ అకాడమీ లాగా ఉండాలని సో డిజైన్ చేసాం. దానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే లైటింగ్గా 10 డేస్ చేసాం. బాంబే నుంచి లైట్స్ అని తీసుకొచ్చారు. టెక్నికల్గా ఎందుకు చెప్పాలనుకుంటే ఈ సినిమా ఫాస్ట్గా తీసిన అనుకోవచ్చు, బట్ క్వాలిటీ అనేది ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వాలి. ఎవ్రీ ఎపిసోడ్ దర్ ఇస్ అ సెట్ ఉంది. సో ఈ మూవీ చేసిన దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే లాంగ్ టైం అయినా కూడా బట్ యాజ్ ఎక్స్పీరియన్స్ సో ఎక్కడ కూడా బ్రేక్ ఉండకూడదు అనేది. అండ్ ఫారెస్ట్ సెట్కి వస్తే సాంగ్ ఫస్ట్ అనుకున్నది మేము ఒక డాబాలాగా అనుకున్నాము, అంటే మాకున్న టైం పీరియడ్కి. బట్ ఒక డిఫరెంట్గా వర్క్ చేద్దామని ఒక ఫారెస్ట్లో కొన్ని సీన్స్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా సౌత్లోనే బిగ్గెస్ట్ ఫ్లోర్, ఆ ఫ్లోర్లో మేము డిజైన్ చేసాము కంప్లీట్గా ఎండ్ టు ఎండ్. ఒక 20 డేస్ దాకా 1 మంత్ దాకా వర్క్ చేసాము. బట్ నవీన్ గారు, రవి గారు అందరూ వచ్చి, ఆనంద్ సాయి గారు మాకు బెస్ట్ ఉండాలి అంతే, మాకు వి డోంట్ థింక్ అబౌట్ బడ్జెట్, కళ్యాణ్ గారికి మా అంబిషన్, మా డ్రీమ్ మేము చెయ్యాలి అన్నారు. సో అంటే మనకి బడ్జెట్ అని కాదండి, ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో మేము సెట్ రెడీ చేసుకోవాలి, షూట్ చేయాలి. అండ్ రవివర్మ గారు 15 డేస్ లైటింగ్ చేశారు దానికి. మీరు చూడండి, ఏ సాంగ్కి అయినా మినిమం 5 డేస్ చేస్తారు, బట్ 15 డేస్ ఎందుకు తీసుకున్నాను, అంత డీటెయిలింగ్ లైటింగ్ ఉండాలి. అండ్ కళ్యాణ్ గారు మీరు చూస్తే ఖుషీలాగా ఉంటారు చూడడానికి. ఎక్కడ కూడా మేకప్ అయినా సరే ఏదైనా కూడా వెరీ లైట్గా మేకప్ ఆడారు. అండ్ విఎఫ్ఎక్స్ ఎక్కడా లేదు. విఎఫ్ఎక్స్ అనేది ఆల్మోస్ట్ అవాయిడ్ చేసాము సినిమాలో. సాంగ్స్లో విఎఫ్ఎక్స్ లేదు, అండ్ టాకీలో ఎక్కడా లేదు, స్ట్రీట్ సెట్లో కూడా ఎక్కడా లేదు. సో విఎఫ్ఎక్స్ కూడా మేము, ఎందుకంటే విఎఫ్ఎక్స్ పెట్టుకుంటే మళ్ళీ మన రిలీజింగ్ డేట్లో మనకి ప్రాబ్లం వస్తుంది. సో దాని మీద ఇంకా మనకి టైం ఉండదు అనుకుని విఎఫ్ఎక్స్ కూడా లేకుండా ముందే ఆల్ వి ప్రిపేర్డ్ అండి. అంటే ఒక మూడ్ బోర్డ్ లాగా ఈ స్క్రిప్ట్ కంప్లీట్గా ఒకసారి మేము విని, మాకున్న ఒక 30 డేస్కి ముందు మేము ప్లాన్ చేసాం. అంటే సార్ ఇచ్చిన 50 డేస్కి 30 డేస్ ముందు ఈ ప్లాన్ చేసుకొని ముందుకు వచ్చాం. అండ్ హరిశంకర్ గారు చెప్పాలంటే ఈజ్ అ వెరీ ఫైనెస్ట్ డైరెక్టర్. అంటే ఫుల్ మాస్, అంటే మనకేం కావాలనేది, అంటే కళ్యాణ్ గారు ఒక ఫ్యాన్ ఆయన. సో నేను ఎట్లాగానో, నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్, బట్ ఆయన నాకుండా ముందు అనుకుంటాను. సో కంప్లీట్గా ఈ మూవీ నేను కళ్యాణ్ గారు వస్తే మా అందరికి కొత్తగా ఉంటుంది. ఎవ్రీ డే షూటింగ్ వస్తే మా అందరికి కళ్యాణ్ గారు చూస్తే కొత్తగా అనిపిస్తుంటుంది. అండ్ కళ్యాణ్ గారు కూడా ఎంత హెక్టిక్గా ఉన్న పొలిటికల్గా కూడా వచ్చి షూట్ చేసి ఎక్కడ కూడా అంటే ఇంకా కొంచెం కావాలంటే టైం తీసుకోండి, నా కోసం మీరు వెయిట్ చేద్దాం అంటే నైట్స్ కూడా చాలా వర్క్ చేశారు. అండ్ డైరెక్టర్ గారు వచ్చి నైట్ మనకి 1 o'clock 2 o'clock ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ రాసుకుంటారు సీన్స్ అని. రాసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి మన సెట్ అంతా రెడీగా ఉందా, నేను ఇమీడియట్గా వచ్చేస్తానంట. సో ఈ మధ్యన ప్రాజెక్ట్స్ అని 2-3 years చేసే ప్రాజెక్ట్స్, ఇది ఒక ఫార్ములా అండి. అంటే ఇంత షార్ట్ టైంలో తీయడము, బట్ షార్ట్ టైం అనేటప్పుడు కూడా అంత క్వాలిటీగా చేయడం అనేది. సో ఇది అంతా ఛాలెంజ్, ప్రతి వాళ్ళకి టెక్నీషియన్స్కి ఛాలెంజు. తమన్ గారు అంత ఫాస్ట్గా ఆర్ఆర్ చేశారో అదేలాగా డిఓపీస్ కూడా మనకి బోస్ గారు బిజీగా ఉన్నప్పుడు కూడా మాకు రెగ్యులర్ షూటింగ్ ఉండేది. సో సాంగ్ చేయడానికి ఆయనకి టైం లేదు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే ప్రిపేర్ అవ్వాలి. సో రవివర్మన్ గారు వచ్చారు, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్. ఆయన 2 సాంగ్స్ చేశారు. సో ఇక్కడ ఇంత టీంతో వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన రిజల్ట్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు తెలిసిన, అంటే మన కళ్యాణ్ గారు తెలిసిన ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా చాలామంది ఫాలోవర్స్ కూడా
నాకు చెప్తున్నా ఇది జస్ట్ కళ్యాణ్ గారి మూవీ అంతే. వీఆర్ ఎంజాయింగ్ కళ్యాణ్ గారి మూవీ అంటే మేము కళ్యాణ్ గారిని చూడాలంతే. సో దట్ ఈస్ ద డ్రీమ్. సో ఐఎమ్ హ్యాపీ ఈ మూవీ వర్క్ చేయడం నాకు. అండ్ హరీష్ గారికి ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్స్ అండి.